చేయాలి కదా.
అలాగే నిల్చోమండి. చిన్న అందరు ఇక్కడ చూడాలి. రైట్ సార్. చిన్ను చూడండి, స్మైల్. ఓకేలే, రైట్. అవన్నీ ఇచ్చేసండి వాళ్ళకి.
సార్ సార్ మేడం మేడం 1 సెకండ్ చూడాలి మేడం సెకండ్ సార్ మేడం చూడాలి సార్ చూడండి ఓకే సార్ నేను చదువుకున్న ప్రాంతానికి రావడం చాలా ఆనందంగా ఉంది. నేను అనంతపూర్ జిల్లాలో హిందూపురం దగ్గర ఉన్న కొడిగినహళ్ళిలోని రెసిడెన్షియల్ స్కూల్లో 5-6 తరగతులు నేను ఇక్కడే చదువుకున్నాను అనంతపూర్ జిల్లాలో. కాబట్టి మళ్ళా ఆ జిల్లాకు రావడం, ఈ ప్రాంతానికి రావడం, మేము ఆ సమయంలో శ్రీశైలంలో ఉండేవాళ్ళం. శ్రీశైలం నుంచి బస్సులో ఇక్కడి వరకు వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి హిందూపురానికి వెళ్ళి అక్కడి నుంచి కొడిగినహళ్ళికి వెళ్ళేవాడు. కాబట్టి అనంతపూర్ జిల్లాతో నాకు మంచి అవినాభావ సంబంధం ఉంది. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఇంజనీరింగ్ కూడా ఎంట్రన్స్ కూడా ఇక్కడే అనంతపూర్లోనే రాశాను. ఇక్కడ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసిన తర్వాత నాకు స్టేట్లో 141వ ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత నేను ఇంజనీరింగ్ ఆర్ఈసీ వరంగల్లో చేశాను. కాబట్టి మళ్ళా నా విజయానికి మంచి సపోర్ట్ చేసిన ప్రాంతం ఏదైతే అంటే అనంతపురం. దీనికన్నా ముఖ్యంగా మా నాన్నగారు కూడా ఇక్కడే చదువుకున్నారు అనంతపురం. ఇక్కడ జేఎన్టీయూ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్. అందులో మా నాన్నగారు ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ చేసి ఆయన 60వ సంవత్సరంలో 1960 సంవత్సరంలో ఆయన ఇక్కడి నుంచి ఇంజనీర్గా పాస్ అయ్యి వెళ్ళి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆయన కూడా ఉద్యోగం సంపాదించారు. తర్వాత మా చిన్నాన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు, మా చిన్న తాతయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారు, విసి సుబ్బయ్య నాయుడు గారు అని. ఆయన మన ఆర్ట్స్ కాలేజీకి ప్రిన్సిపల్గా పనిచేశారు. వాళ్ళ అబ్బాయిలు మదన్ మోహన్ దాస్ గారు, తర్వాత వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారు, వారు కూడా ఇక్కడే శ్రీకృష్ణదేవరాయ, ఇప్పుడు ఆయన సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తారు. కాబట్టి ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటే అనంతపూర్ జిల్లా నాకు కొత్త కాదు. అనంతపూర్ నాకు నా జీవితంలో చాలా గొప్పగా ముడిపడిన ప్రాంతం. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలంటే నా పెళ్లి కూడా ఇక్కడే జరిగింది అనంతపురం. కాబట్టి ఆ విధంగా అనంతపూర్ వాసుల్ని, ముఖ్యంగా తాడిపత్రి ప్రాంతంలో ఉన్న మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా గొప్ప అవకాశం. మిడుతూరు గ్రామంలో వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఆంజనేయులు గారు, ఆ తర్వాత మన ఎంబీఓలు ఇద్దరు కూడా గురుప్రసాద్ గారు మరియు రాములు గారు, ఆ తర్వాత ఇక్కడ ముఖ్యంగా అయితే రామాంజనేయులు గారు, తర్వాత జయరాం గారు, తర్వాత మీ అందరినీ ఈ ప్రాంతానికి ఒక చోట చేర్చిన శ్రీ మహేంద్ర గారు, వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా రాజకీయ నాయకులు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తుంటారు, ఎలా గెలవాలి. కానీ భవిష్యత్తు కోసం ఆలోచించే వాళ్ళు ఇలాంటి స్కూళ్ళు పెడతారు. అది మన మహేంద్ర గారి గురించి చెప్పుకోవాలి. అంటే మన ఈ ప్రాంతంలో పిల్లలు బాగుండాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఈ ప్రాంతం అనంతపూర్ ప్రాంతం చాలా గొప్ప విశిష్టత ఉన్న ప్రాంతం. శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఉన్నది అనేక సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం. ఇక్కడ విజయనగర సామ్రాజ్య నిర్మాణానికి హరిహర రాయలు, బుక్కరాయలు అనేవారు ఈ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు కుందేళ్లు, వేట కుక్కలను తరమడం మొదలుపెట్టాయి ఈ ప్రాంతంలో. అంటే కుందేళ్లు, వేట కుక్కల్ని తరుముతుంటే ఈ ప్రాంతంలో ఎంత గొప్ప శక్తి ఉందని వాళ్ళు గమనించి విజయనగర సామ్రాజ్యం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మహేంద్ర గారు కూడా మన గ్రామంలో ఉన్న చిన్న చిన్న కుందేళ్ల లాంటి మన పిల్లలని తయారు చేసి పట్టణాల్లో చదువుకుంటున్న వేట కుక్కల లాంటి వాళ్లను తరమడానికి ఆయన ఇటువంటి పాఠశాల ఇక్కడ ఏర్పాటు చేశారని నేను అనుకుంటున్నాను. మన చిన్న చిన్న కుందేళ్లను ఆయన తయారు చేస్తున్నారు గొప్పగా ఎదగడానికి. కాబట్టి ముఖ్యంగా వారిని నేను అభినందిస్తాను. తర్వాత మన ప్రాంతం గురించి, ముఖ్యంగా తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారికి కొన్ని విషయాలు చెప్దాము. మన పిల్లలకు ఎప్పుడు కూడా మన ప్రాంతం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాలి, కృష్ణదేవరాయల గురించి చెప్పాలి, మహామంత్రి తిమ్మరుసు గురించి చెప్పాలి, ఆ తర్వాత మన పరిసర ప్రాంతాల గురించి చెప్పాలి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డి గారు మన అనంతపూర్ వాస్తవ్యం. మన భారతదేశానికి రాష్ట్రపతి కూడా అయ్యారు.
వారి గురించి చెప్పాలి. ఎప్పుడు 24 గంటలు సినిమాలు 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 వీటితోనే మునిగిపోతున్నాం. కాబట్టి మన పిల్లలకు మన ప్రాంతం యొక్క చరిత్ర, మన ప్రాంతం నుంచి వచ్చిన గొప్ప గొప్ప వ్యక్తులు, వీరందరినీ పరిచయం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని చెప్పడానికి ఈరోజు నేను వచ్చాను. అదే మీరు సినిమాలు అంటున్నారు కాబట్టి ఇక్కడ నుంచి గొప్ప సినిమా డైరెక్టర్ కూడా వచ్చారు, కేవీ రెడ్డి గారు. ఆయన కూడా చాలా గొప్ప గొప్ప సినిమాలు, మాయాబజారు, పాతాళ భైరవి, ఇలాంటి సినిమాలు తీసిన కేవీ రెడ్డి గారు మన అనంతపురం, మీ తాడిపత్రి ప్రాంతం నుంచి చెందినవారు. అందువల్ల మనం ఏ ప్రాంతంలో ఉన్నామన్నది ఆ ప్రాంతం యొక్క చరిత్ర మనకు తెలియాలి, దాన్ని మన పిల్లలకు చెప్పగలగాలి అన్నది మీ అందరికీ తెలియజేస్తాం. ఇందాక మేమందరం కూడా అక్కడ మమ్మల్ని పిలిచారు, పిలిచి ప్రారంభోత్సవం చేయడానికి ఆ దీపాలు వెలిగించమని అడిగారు. అందరం వచ్చి క్యాండిల్తో వెలిగించాం. కానీ ఒక్క నిమిషంలోనే అవన్నీ ఆరిపోయాయి. ఎందుకంటే గాలి చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. అందువల్ల గాలి ఎక్కువగా ఉన్నప్పుడు దీపం నిలవదు. అదేవిధంగా మన సమాజంలో ఇప్పుడు ఈ సినిమాల గాలి, క్రికెట్ గాలి, తర్వాత వచ్చేసి ఇంకా అనేక మొబైల్ ఫోన్ గాలి, ఇవన్నీ కూడా వీస్తున్నాయి. మరి ఇవి వీస్తున్నప్పుడు మీ పిల్లలు ఎలా నిలబడగలుగుతారు దీంట్లో? అందువల్ల వాళ్ళు నిలబడాలంటే మనం దీపానికి ఏ విధంగా చెయ్యి సహాయం చేసి ఆ దీపం వెలిగేలాగా చేస్తామో అదే విధంగా తల్లిదండ్రులు మీ చేతులను ఈ గాలికి అడ్డుపెట్టి ఈ పిల్లలు బ్రహ్మాండంగా పెరిగేటట్టు చేయాలన్నది మహేంద్ర గారి ఉద్దేశం. కాబట్టి ఆయన ఒక్కరూ పనిచేస్తే సరిపోదు, ఆయనతో పాటు మీరు కూడా పనిచేయాలి. మేము మా పిల్లలకు బ్రహ్మాండంగా మెడుతూరులో సార్ 1,00,000 ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టేశాడు, మా పని అయిపోయింది. అందువల్ల మేము మొబైల్ ఫోన్ తీసుకుని రీల్స్ చూసుకుంటాం, మేము షార్ట్స్ చూసుకుంటాం అని అనుకుంటే సరిపోదమ్మా. మీ అందరికీ మీరు కూడా మీ బాధ్యతను మీరు నిర్వహించాలి. తల్లిదండ్రుల బాధ్యత పిల్లలు 16 సంవత్సరాల వరకు వచ్చే కొంతవరకు పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. చాలా జాగ్రత్తగా పెంచితే వాళ్ళు దేశానికి ఉపయోగపడే పౌరులుగా తయారవుతారు, లేకుంటే అల్లరి చిల్లరి వాళ్ళలాగా తయారవుతారు. అందువల్ల మీ బాధ్యతను గుర్తు చేసేయడానికి వచ్చాను. ఆయన పని చేస్తున్నారు, మీరు మీ పని చేయాలి. మొన్ననే ఒక పెద్ద పండుగ జరుపుకున్నాం మనం అందరం, 14వ తారీఖు ఏప్రిల్ 14. భీమ్ అనే ఒక చిన్న పిల్లవాడు పుట్టాడు మధ్యప్రదేశ్. వాళ్ళ నాన్నగారి పేరు రామ్జీ సక్పాల్, వాళ్ళ అమ్మ పేరు భీమాబాయి. చాలా నిరుపేద కుటుంబం వాళ్ళు ఒక ఇంటిలోనే ఒక రూమ్లోనే ఉండేవాడు. కానీ ఆ అమ్మ నాన్నలు ఈ భీమ్ అనే పిల్లవాడికి చక్కని సంస్కారం నేర్పించారు, చక్కని వినయం నేర్పించారు. కాబట్టి వినయ విధేయతలతో భీమ్ అనే పిల్లవాడు పెరుగుతున్నాడు. తర్వాత స్కూలుకు వెళ్ళిన తర్వాత మహదేవ్ అని ఒక చక్కని మాస్టర్ దొరికారు. మన ఎలాగైతే మహేంద్ర గారు ఉన్నారో అక్కడ కూడా ఆ స్కూల్లో ఆ పిల్లవాడికి మహదేవ్ అని ఒక చక్కని మాస్టర్ దొరికారు. ఇటువైపు అమ్మ నాన్నలు, ఇటువైపు మాస్టర్, వీళ్ళిద్దరూ ఆ పిల్లవాడిని ఎంత చక్కగా పెరిగి పెద్ద చేశారంటే భీమ్ అనే పిల్లవాడు పెరిగి పెద్దవాడై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గా మారి మనందరికీ భారత రాజ్యాంగం ఇవ్వగలిగాడు. అది మీరు నేర్చుకోవాల్సిన విషయం. అమ్మా నాన్నలు ఆ పిల్లవాడికి ఇచ్చిన వినయ విధేయతలు, సంస్కారం, తర్వాత వాళ్ళ మాస్టర్ గారు చెప్పిన చక్కని విషయాలు, ఈ రెండు ఎప్పుడైతే కలిశాయో ఆ పిల్లవాడు గొప్పవాడిగా ఎదిగాడు. అందువల్ల కేవలం మాస్టర్ చెబితే మాత్రమే పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అవరు. పిల్లలు మంచి పిల్లలుగా తయారవ్వాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. ఇది మీరు గమనించాల్సిన విషయం. ఇంకొక పిల్లవాడు, చిన్న పిల్లవాడు, ఆ పిల్లవాడి పేరు అబ్దుల్. ఆ పిల్లవాడు తమిళనాడులో ఎక్కడో చిన్న గ్రామంలో పుట్టాడు. వాళ్ళ నాన్నగారి పేరు జైనుల్ అబ్దిన్, వాళ్ళ అమ్మ పేరు ఏషియమ్మ. ఆ పిల్లవాడు కూడా చిన్నతనంలో వాళ్ళ నాన్న పడవలు తయారు చేశాడు. ఆ పడవలు తయారు చేయడం నేర్పించాడు ఆ పిల్లవాడికి వాళ్ళ నాన్నగారు. ఆ పిల్లవాడు చక్కగా ఇంట్లో అన్ని విషయాలు నేర్చుకున్నాడు. అమ్మకు సహాయం చేసేవాడు, నాన్నకు సహాయం చేసేవాడు. స్కూలుకు వెళ్ళిన తర్వాత మహేంద్ర గారి లాంటి అక్కడ ఒక శివసుబ్రహ్మణ్యం అయ్యర్ అని బ్రహ్మాండమైన మాస్టర్ దొరికాడు ఆ పిల్లవాడికి. ఇటు అమ్మ నాన్నలు జైనులాబ్దీన్, ఏషియమ్మ, ఇటు గురువు గారు శివసుబ్రహ్మణ్యం అయ్యర్. వీళ్ళిద్దరూ చక్కగా ఈ పిల్లవాడిని పెంచారు. అబ్దుల్ అనే పిల్లవాడు పెద్దవాడై డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిగా మారి మన భారతదేశానికి మిసైల్స్ ఇచ్చారు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం.
ఈ అమ్మా నాన్నలు ఆ పిల్లవాడిని చక్కగా పెంచకుంటే ఆ పిల్లవాడు అడ్డులుగానే ఉండిపోయింది. కేవలం మాస్టర్ ప్రభావం కొంత ఉంటుంది, తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరిద్దరూ కలిసి ఎప్పుడైతే పని చేస్తారో అప్పుడు పిల్లలు మహానుభావులుగా ఎదుగుతారు. కాబట్టి మహేంద్ర గారు ఒక్కరే పని చేస్తే మీ పిల్లవాళ్ళు గొప్ప పిల్లవాళ్ళు ఎవరు? దానిలో మీరు కూడా పని చేయడం మొదలు పెట్టాలి. పిల్లలకు మంచి విషయాలు నేర్పించాలి, మంచి కథలు చెప్పాలి పిల్లలకి. ఎందుకంటే ఈ ప్రాంతంలో లేపాక్షి ఉంది మీకు ఇక్కడ. లేపాక్షి మహత్యం పిల్లవాళ్ళకు నేర్పించండి. రామాయణ కాలంలోకి సంబంధించినది మన లేపాక్షి. జటాయు అనే పక్షి ఇక్కడ రావణుడు సీతను ఎత్తుకుపోతున్నప్పుడు అడ్డుపడినప్పుడు రావణుడు ఈ పక్షిని కత్తితో సంహరిస్తే ఆ పక్షి వచ్చి ఇక్కడ పడ్డది మన లేపాక్షి దగ్గర. ఆ తరువాత రామ లక్ష్మణులు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్లకు మార్గం చూపించింది జటాయు పక్షి. కాబట్టి ఈ కథ చెప్పండి పిల్లలకి. పుష్ప సినిమా లేకుంటే ఈ సినిమా కథలు ఇవన్నీ చెప్పడం కాదు. మీరు చెప్పాల్సింది పిల్లలకు ఇటువంటి కథలు చెప్పాలి, ఇటువంటి విషయాలు పిల్లలకు నేర్పించాలి. ఆ గుడికి తీసుకువెళ్ళాలి పిల్లల్ని, అక్కడ వివరించాలి వాళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు బ్రహ్మాండమైన పిల్లలుగా ఎదుగుతుంటారు. నరేంద్రుడు అని ఇంకొక పిల్లవాడు పశ్చిమ బెంగాల్లో పుట్టాడు, వెస్ట్ బెంగాల్ కలకత్తాలో పుట్టాడు ఆ పిల్లవాడు. వాళ్ళ నాన్నగారి పేరు విశ్వనాథ దత్త, వాళ్ళ అమ్మ పేరు భువనేశ్వరి దేవి. వాళ్ళిద్దరు కూడా ఈ పిల్లవాడిని చక్కగా పెంచారు, వినయం నేర్పించారు, విధేయత నేర్పించారు. ఆ పిల్లవాడు, మీ పిల్లవాళ్ళు ఎలాగైతే స్కూల్ బస్సుల్లో వస్తున్నారో ఆ కాలంలో పిల్లల్ని జట్కా బండిలో పంపించారు. అంటే ఒక్క గుర్రం ఉండే బండి, ఆ బండిలో ఆ పిల్లవాడు రోజు స్కూల్కి వచ్చాడు. ఒకరోజు మీ పిల్లల్ని అడిగినట్టు వాళ్ళ టీచర్ అడిగారు, పెద్ద అయిన తర్వాత ఏమవుతావు నువ్వు అంటే ఆ పిల్లవాడు ఏమన్నాడంటే తెలుసా, నేను జట్కా వాళ్ళ అవుతాను, నేను జట్కా బండి నడిపేవాడిగా అవుతాను. అది ఆ అమ్మకు తెలిసింది భువనేశ్వరి దేవికి, మా పిల్లవాడు జట్కా బండి వాడు అవుతాడు. మనమైతే ఈ కాలంలో పిల్లవాళ్ళని తిట్టేవాడు, నువ్వు ఇంజనీర్ అవ్వాలరా, నువ్వు డాక్టర్ అవ్వాలరా. ఆ అమ్మాయి IIITలో చదువుతుంది, మన అమ్మాయి ఒక అమ్మాయి ఇక్కడ ఒంగోలు నుంచి. ఆ అమ్మాయి ఇలాగా ఇంజనీరింగ్ చదవాలి అని మనం చెబుతాం. కానీ ఆ అమ్మ పిల్లవాడిని తిట్టలా, నువ్వు జట్కా బండి వాడే అవ్వాలరా ఖచ్చితంగా అని చెప్పి పూజ గదిలోకి తీసుకువెళ్ళి ఆ అమ్మ ఏం చెప్పిందంటే ఆ పిల్లవాడికి, ఒక గుర్రం ఉండే జట్కాను నడపడం కాదురా, నువ్వు 4 గుర్రాలు ఉన్న జట్కాను నడపాలి అని 4 గుర్రాలు నడుపుతున్న శ్రీకృష్ణ భగవానుని ఆ పిల్లవాడికి చూపించి, నువ్వు ఆ జట్కా వాళ్ళ అవ్వాలరా అని ఆ పిల్లవాడికి ఆ అమ్మ నేర్పించింది. ఆ పిల్లవాడికి తర్వాత చక్కని గురువు రామకృష్ణ పరమహంస దొరికాడు. కాబట్టి ఒకవైపు అమ్మా నాన్నలు, ఇంకొక వైపు రామకృష్ణ పరమహంస, నరేంద్రుడు అనే పిల్లవాడు స్వామి వివేకానందగా మారి మన భారతదేశ కీర్తిని ప్రపంచానికంతా కూడా చాటి చెప్పాడు స్వామి వివేకానంద. ఎవరు కారణం దీనికి? అమ్మా నాన్న, తర్వాత రామకృష్ణ పరమహంస. ఆ అమ్మా నాన్నలు ఆ పిల్లవాడికి పుష్ప 2 సినిమా చూపించారు, ఆ పిల్లవాడికి శ్రీకృష్ణుని చూపించింది వాళ్ళ అమ్మ. అందువల్ల ఆ పిల్లవాడు ఆ విధంగా మారాడు. కాబట్టి మన పిల్లలు ఈ చిన్న ప్రాంతంలో పుట్టినా కూడా గొప్ప విజయాలు సాధించాలి, మన పిల్లవాళ్ళు గొప్ప విశిష్టమైన స్థానాలకు వెళ్ళాలి అంటే మీ పాత్ర చాలా ముఖ్యమైనది. ఆయన పాత్ర ఆయన చేస్తున్నారు మహేంద్ర గారు, కానీ మీ పాత్ర మీరు చక్కగా చేయగలిగితే ఎంతో బ్రహ్మాండంగా పిల్లల భవిష్యత్తు ఉంటుందని చెప్పడానికి ఈరోజు. కాబట్టి తల్లిదండ్రులకు నేను చేస్తున్న విన్నపం, పిల్లలు ఇంటికి రాగానే మీ మొబైల్ ఫోన్లు ఆఫ్ చేయండి, పిల్లలతో కూర్చోండి, పిల్లలతో మాట్లాడండి, పిల్లలకు మంచి విషయాలు నేర్పించండి, పెద్దలతో ఎలా ప్రవర్తించాలి నేర్పించండి. చాలా మంది పిల్లలు నాకు కనిపిస్తుంటారు, హాయ్ సార్ అంటుంటారు చాలా మంది, హాయ్ సార్. నేను పిల్లలకు అదే చెప్తున్నాను, హాయ్ అన్నది మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి. పెద్దలు కనపడగానే నమస్కారం అని చెప్పే సంస్కారం మన భారతీయ సంస్కారం. అది నేర్పించాల్సింది మీరు తల్లిదండ్రులు, మీరు నేర్పించాలి పిల్లలకు. పెద్దవాళ్ళు కనపడగానే నమస్కారం పెట్టరా, మీ గురువులు కనపడగానే, టీచర్లు కనపడగానే వాళ్ళకి నమస్కారం పెట్టు. ఆ సంస్కారం నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. కానీ మీరు పిల్లలు రాగానే మళ్ళీ మీ మొబైల్ ఫోన్లో బిజీగా ఉంటారు. కాబట్టి పిల్లలు రాగానే పెద్దలు చేయాల్సిన పని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్. పిల్లలతో సమయాన్ని గడపడం, పిల్లలకు మంచి విషయాలు చెప్పండి, కొత్త కొత్త కథలు చెప్పండి పిల్లలకు. దానివల్ల పిల్లలు బ్రహ్మాండంగా పెరిగి వాళ్ళు గొప్ప వ్యక్తులుగా మారుతారు. ఇది మనందరికీ కావాల్సిన అంశం. ఆ తరువాత పడుకోబోయే ముందు పిల్లలకు మంచి కథ చెప్పి పడుకోబెట్టాలి.
ఈ మధ్య చాలా మంది బిగ్ బాస్ అని చూస్తున్నారు. ఒక సీరియల్ వస్తుంది, పనికి మాలిన హీరోలందరూ కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు చాలా మంది. నేను బిగ్ బాస్ అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ను చూపిస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన భారతదేశానికి బిగ్ బాస్. లేకుంటే భగత్ సింగ్ను చూపిస్తారేమో అనుకుంటున్నాను. లేకుంటే రాజగురువును చూపిస్తారేమో అనుకుంటున్నాను. సుఖదేవ్ను చూపిస్తారేమో, ఉధమ్ సింగ్ను చూపిస్తారేమో, లేకుంటే ఖుదీరామ్ బోస్ను చూపిస్తారేమో, మన అల్లూరి సీతారామరాజును చూపిస్తారేమో అనుకుని టీవీ ఆన్ చేస్తే ఒక పెద్ద రూమ్లో ఒక 15 మందిని కూర్చోబెట్టి వాళ్ళు పొద్దున పళ్ళు తోముకుంటూ ఉంటారు. తర్వాత కూరగాయలు కత్తిరిస్తుంటారు. ఆ తర్వాత ఏవేవో మాట్లాడుకుంటుంటారు. అవి మనం సభ్య సమాజంలో కూడా ఆ విధంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాం. ఇలాంటివన్నీ చూస్తుంటే మనం అందరం కూడా టీవీలో ఆన్ చేసి 2.5 గంట చూస్తున్నాం. ఏం నేర్చుకుంటున్నారమ్మా మీ పిల్లలు బిగ్ బాస్ చూసి? ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రులు. ఎందుకు వాళ్ళతో పాటు కూర్చొని మీరు కూడా చూస్తున్నారు? వాళ్ళు ఏమవుతారు రేపు ఇవన్నీ చూస్తే? ఇది మీరు ఆలోచించాల్సిన విషయం. ఆ 2.5 గంటలు మా పిల్లలతో కూర్చొని చక్కని విషయాలు వాళ్ళకు నేర్పిస్తాం. చక్కని ఆటలు మనం నేర్పిస్తాం. పరమపద సోపాన పటం నేర్పించండి ఆ పిల్లలకి. ఇంతకుముందు ఆడేవాళ్ళం మనం పరమపద సోపాన పటం. పాములు ఉంటాయి, నిచ్చెనలు ఉంటాయి. అది ఆడుతుంటే మనకు తెలుస్తుంది జీవితంలో కూడా నిచ్చెనలు ఉంటాయి, పాములు ఉంటాయి. కాబట్టి అటువంటివి ఎదుర్కొంటే మనం ధైర్యంగా నిలబడాలని అమ్మలు పిల్లలకు నేర్పించేవారు. కానీ అవన్నీ వదిలేసి టీవీలలో ఉండిపోతున్నాము. అందువల్ల మీ పిల్లలు బ్రహ్మాండమైన వ్యక్తులుగా మారాలి అంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల పాత్ర చాలా ప్రధానమైనది. ముఖ్యంగా తల్లుల పాత్ర చాలా ముఖ్యమైన విషయం. పిల్లలు ఏంటి టిఫిన్లు తెచ్చుకుంటారు సార్ మహేంద్ర గారు? వాడు తెచ్చుకొని పంపిస్తారా? దాని గురించి కూడా అమ్మలకు ఒక విషయం చెప్పాలి. అమ్మలు ఏం చేస్తుంటారంటే టిఫిన్లు పెడతారు పొద్దున్న. గట్టి ఏం చెప్తారంటే పిల్లలకి 3 ఇడ్లీలు పెట్టాను, 3 ఇడ్లీలు పెట్టానమ్మా, నువ్వే తినాలి, నువ్వే తినాలి, నువ్వే తినాలి అని అమ్మలు చెబుతారు. కానీ అమ్మలకు నేను చెబుతున్నది ఏంటంటే 4వ ఇడ్లీ పెట్టండి అడుగు పెట్టి పిల్లలకి చెప్పండి, నువ్వు 3 తింటావని నాకు తెలుసు. 4వ ఇడ్లీ ఏదైతే పెడుతున్నానో నీకు, నువ్వు మధ్యాహ్నం కూర్చొని అందరూ భోజనం చేస్తున్నప్పుడు నీ టిఫిన్లో ఉన్న 4వ ఇడ్లీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పంచు అని మీరు గనక చెప్పగలిగితే పిల్లలు ఏం నేర్చుకుంటారంటే నా దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వాలి అన్న భావన చిన్నతనం నుంచి ఆ పిల్లల్లో మొదలవుతుంది. అప్పుడు వాళ్ళు సమాజానికి ఉపయోగపడే పిల్లలుగా తయారవుతారు. లేకుంటే నువ్వే తినాలి, నువ్వే తినాలి, నువ్వే తినాలంటే పెద్దయి వాడు సంపాదించింది వాడే పెట్టుకొని మిమ్మల్ని ఇంటి నుంచి బయటికి పంపించేస్తారు. పిల్లలకు ఏం నేర్పించాలి అన్నది మీ చేతుల్లో ఉంది. మనం పిల్లలకు ఎలా మలిస్తే వాళ్ళు ఆ విధంగా మలవబడతారు. వాళ్ళు ఆ విధమైన పదార్థం. సో ఆ విధంగా మీరందరూ కూడా ఆలోచించాలి. ఇంకా ఇంట్లో తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఉంటే ఇంకా ఇల్లు చాలా గొప్ప ఇల్లు. ఎందుకంటే అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు పిల్లవాళ్లకు చక్కని డిసిప్లిన్ నేర్పిస్తారు, చక్కని విషయాలు నేర్పిస్తారు. సో ఆ విధమైన భావనలతో మంచి పిల్లలు, మన పిల్లలు బాగా ఎదిగేటట్టు మీరందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొకటి ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులకు మా పిల్లవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు కాబట్టి మాకేం మాట్లాడడం వాళ్ళతో అని అంటున్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఈ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, కానీ మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇల్లు తెలుగు మీడియం స్కూలే. కాబట్టి మీరు తెలుగు మీడియంలో నేర్పించండి చక్కని పాఠాలు. అక్కడ అంటే జీవిత పాఠాలు నేర్పించండి. మీరు వీళ్ళు పుస్తకాల్లో ఉన్న పాఠాలు వీళ్ళు నేర్పిస్తారు ఇంగ్లీష్లో. జీవిత పాఠాలు మన మాతృభాష అయిన తెలుగు భాషలో మీరు చక్కగా నేర్పించండి. ఇటు ఇంగ్లీష్ మీడియం, ఇటు తెలుగు మీడియం 2 నేర్చుకుని ఆ పిల్లవాడు చక్కగా, ఆ పాప చక్కగా అభివృద్ధి చెందుతుందని మనం అందరం కూడా ఆలోచించాలి. కాబట్టి ఈరోజు నేను ప్రధానంగా ఈ చిన్న గ్రామమైనా కూడా రావడానికి కారణం ఏంటంటే మహేంద్ర గారు ఎంతో పట్టుదలతో ఆయన నా మిడుతూరు గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్ పట్టణంలో కాదు భారతదేశ పట్టణంలోనే ఒక అద్భుతమైన స్థానంగా మార్చాలన్న సంకల్పనతో వచ్చినందువల్ల ఆయన కలవడానికి ఈరోజు వచ్చారు. ఒక చిన్న గ్రామంలో ఒక వ్యక్తి సంకల్పిస్తే ఏమవుతుంది అని తెలుసుకోవడానికి నేను వచ్చాను. ఆయన ఏ భావనలతో ఇది మొదలు పెట్టారు అన్నది చూస్తే చాలా గొప్ప విషయం. పిల్లలు కూడా చక్కగా చేశారు. ముఖ్యంగా ఈ టైక్వాండో పిల్లలిద్దరు కూడా చాలా చక్కని విన్యాసాలను ప్రదర్శించారు. ఆ పిల్లలిద్దరికీ అభినందనలు, వాళ్ళ మాస్టర్ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ఆ తర్వాత పిల్లలు చక్కని చక్కని డ్యాన్సులు అన్నీ కూడా ప్రదర్శించారు. అందువల్ల ఆయన పిల్లలను
అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రయత్నంలో మీరు కూడా సహభాగం అవ్వడం, మీరు కూడా ఆయనకు మద్దతుగా నిలవడం, మీరందరూ కలిస్తే నేను చెప్పినట్టు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంగా, భీమ్ అనే పిల్లవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా, నరేంద్రుడు అనే పిల్లవాడు స్వామి వివేకానందలాగా ఎలా మారారో మీ ఇంట్లో ఉన్న పిల్లలు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళు కూడా ఆ స్థాయికి ఎదగాలి అని మనస్ఫూర్తిగా మనం అందరం కూడా కోరుకుంటూ, భావితరంలో భావి కాలంలో రాబోయే కాలంలో లక్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ యొక్క విజయాలను నేను కోరుకుంటున్నాను. ఈ పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది నేను కోరుకుంటున్నాను. ఆ పిల్లలు చక్కగా ఎదగాలి, మంచి ప్రవర్తన నేర్చుకోవాలి, మంచి నాగరికులుగా మంచి పౌరులుగా తయారవ్వాలి అన్నది నేను ప్రగాఢంగా ఈ ప్రదేశంలో కోరుకుంటూ, ఎందుకంటే ఈ ప్రాంతంలో వజ్రకరూరులోనే ఒక ఊరు, అనంతపురం జిల్లా. తెలుసా వజ్రకరూరు? ఉందామా వజ్రకరూరు? అక్కడ వజ్రాలు దొరుకుతాయి. ఇప్పుడు కూడా ప్రజలు వర్షాకాలం వచ్చిన తర్వాత అక్కడ ఎక్కడైనా వజ్రాలు పుట్టుకొస్తాయని చాలా మంది వెతుకుతుంటారు వజ్రకరూరు. కాబట్టి వజ్రకరూరులో లేవు, వజ్రాలు మిడుతూరులో ఉన్నాయి, మన పిల్లల రూపాల్లో అని మీకు చెప్పడానికి వచ్చాను. వీళ్ళను సానబడదామా? వజ్రము మనం కనిపెట్టలేము, అది దొరికినా కూడా మామూలుగా ఉంటుంది. దాన్ని సానబడితే బ్రహ్మాండమైన వజ్రంగా తయారవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఉన్న ముడి వజ్రాలు ఏవైతే ఉన్నాయో వాట్లను మహేంద్ర గారు సానబడుతున్నారు, మీరు కూడా సానబట్టండి. మంచి మంచి వజ్రాలు బ్రహ్మాండంగా ఇక్కడ ప్రకాశించడానికి సిద్ధంగా ఉన్న వజ్రాలను మనం అందరం కలిసి తయారు చేద్దామని మీ అందరికీ సంకల్పిస్తూ, మంచి విషయాలు కొన్ని విషయాలు చెప్పాను మీ అందరికీ. సాధారణంగా ఏంటంటే మంచి విషయాలు అక్కడికక్కడే వదిలేస్తుంటాం మనం. ఇక్కడ బాగుంది సార్, బాగా మాట్లాడారు, అనేక విషయాలు చెప్పారు, కానీ ఈ గేట్ దాటి వెళ్ళిపోగానే మళ్ళీ మామూలు బిగ్ బాస్, రీల్స్, షార్ట్స్, మొబైల్ ఫోను, వీటిలోనే మనం మునిగిపోతాం. కాబట్టి ఇక్కడ ఆలోచించిన విషయాలు, నేను చెప్పిన విషయాల గురించి మీరు ఆలోచించాలి. మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు, మా ఫ్రెండ్కి ఒక చిన్న సినిమా థియేటర్, మంచి సినిమా రాగానే నాకు ఫోన్ చేస్తాడు. నేను అనుకుంటాను మంచి సినిమా వచ్చింది కదా, మంచి కలెక్షన్లు వచ్చాయేమనుకుంటే నాకు 20,000 ఖర్చు అయిందని ఫోన్ చేస్తాడు మా ఫ్రెండ్. ఒక సినిమా వచ్చిందంట, ఆ సినిమా పేరు శ్రీమంతుడు. ఆ సినిమాలో హీరో గ్రామాలను దత్తత తీసుకుంటాడట. ఆ సినిమా వేశారట హాల్లో. చూసే వాళ్ళందరూ కూడా మేము కూడా గ్రామాలను దత్తత తీసుకోవాలని ఆ స్పాంజ్ అంతా పీకేశారట, సీట్లలో వచ్చి ఆ కుర్చీ చేతులంతా లాగేశారట. ఆ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత మా వాడికి 20,000 ఖర్చు వచ్చింది, కానీ ఒక్కరు కూడా గ్రామాన్ని దత్తత తీసుకోలేదు. సినిమా చూస్తున్నంతసేపు మేము తీసుకోవాలన్నారు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళా ఫోన్ చేశాడు వాడు, ఏమైందిరా మంచి కలెక్షన్లు వచ్చాయని, నీకంటే ఈసారి 60,000 ఖర్చు అయిందన్నమాట. ఏమైందంటే మహర్షి అన్న సినిమా వచ్చిందట వాడి థియేటర్. అందులో హీరో వ్యవసాయం చేస్తాడట, రైతుగా మారతాడట. మళ్ళా చూసే వాళ్ళందరూ కూడా మళ్ళా స్పాంజ్ లాగేశారు, మళ్ళా కుర్చీ చేతులు పీకేశారు, మేము కూడా వ్యవసాయం చేస్తాం. కానీ సినిమా హాల్ బయటకు వచ్చిన తర్వాత ఒక్కరు కూడా వ్యవసాయం వైపు వెళ్ళాలి. అవి ఎందుకు చెప్పానంటే మీకు, మనం కూడా మంచి విషయాలు చెబుతున్నప్పుడు వింటున్నంతసేపు మేము చేసేసేయాలన్న సంకల్పనతో ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత గేటు దాటగానే మళ్ళా మామూలు. కాబట్టి ఆ విధంగా అవ్వకుండా మీరు ఇక్కడ చెప్పిన విషయాలను ఒకసారి ఆలోచించాలి. మీ పిల్లలు వజ్రాలుగా మారాలా, లేకుంటే రాళ్లుగానే ఉండిపోవాలా? మీ పిల్లలు భవిష్యత్తు చక్కగా ఉండాలా, లేకుంటే సాధారణంగా ఉండిపోవాలా అన్నది మీ మీద ఆధారపడి ఉంది. మహేంద్ర గారు ఆయన చేయాల్సిన పని ఆయన ఖచ్చితంగా చేస్తారు. కానీ ఎప్పుడైతే మనం చేయాల్సిన పని మనం చక్కగా చేస్తామో అప్పుడు మీరిద్దరూ కలిస్తే ఆ పిల్లవాళ్ళు మహానుభావులు, ఆ పాపలు మహానుభావురాళ్ళుగా ఎదుగుతారని మీ బాధ్యతను గుర్తు చేయడానికి ఈరోజు ఇక్కడ నేను రావడం జరిగింది. కాబట్టి ఒకసారి అందరూ సంకల్పించండి, మంచి విషయాలు ఆలోచించండి. పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలకు ఒక 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. పిల్లలకు మంచి లక్ష్యాలు ఉండాలి. పిల్లలకు 3 లక్ష్యాలు మా గురువు గారు ఏపీజే అబ్దుల్ కలాం గారు 3 లక్ష్యాలు చెబుతుంటారు ఎప్పుడు పిల్లలకి. మొదటి లక్ష్యం పిల్లలకు, మా అమ్మ నాన్నలు మమ్మల్ని చూసి గర్వపడాలి అని పిల్లలు అనుకోవాలి. మా అమ్మ నాన్నలు మమ్మల్ని చూసి గర్వపడాలి అని పిల్లలు అనుకోవాలి. వాళ్ళ మొదటి లక్ష్యం జీవితంలో. రెండవ లక్ష్యం వాళ్ళ జీవితంలో, మేము మా జీవితంలో ఒకానొక రోజున
లక్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏ స్కూల్లో అయితే మేము చదువుకున్నామో ఆ స్కూల్కి మేము ముఖ్య అతిథులుగా వస్తాం, చీఫ్ గెస్టులుగా వచ్చి ఈ స్టేజ్ మీద కూర్చొని అక్కడ వచ్చిన వాళ్ళతో మాట్లాడతామని పిల్లలు అనుకోవాలి. అది వాళ్ళ జీవితంలో రెండవ లక్ష్యం కావాలి. మూడవ లక్ష్యం పిల్లల జీవితంలో వాళ్ళ సంతకాలు ఆటోగ్రాఫులుగా మారాలి అన్నది విద్యార్థుల యొక్క మూడవ లక్ష్యం కావాలి. ఎప్పుడవుతుంది? మీరు జీవితంలో విజయాలు సాధిస్తే, మీరు రోడ్డు మీద నడుస్తుంటే వచ్చి అందరూ మీ సంతకాల కోసం ఎగబడతారు. సో ఆ విధమైన పిల్లల్ని మనం తయారు చేయాలి. అమ్మా నాన్నలు గర్వపడే పిల్లలు, వాళ్ళ స్కూల్కే ముఖ్య అతిథులుగా వచ్చే పిల్లలు, వాళ్ళ సంతకాలను ఆటోగ్రాఫులుగా మార్చుకున్న పిల్లలు ఎప్పుడైతే దేశంలో ఉంటారో ఆ దేశానికి నెంబర్ 1 ర్యాంక్ వస్తుంది ప్రపంచంలో. కాబట్టి భారతదేశానికి నెంబర్ 1 ర్యాంక్ మనం తీసుకురావాలంటే మన పిల్లలు ఈ 3 లక్ష్యాలతో ముందుకు వెళ్లే విధంగా అటు ఉపాధ్యాయులు అటు తల్లిదండ్రులు గనక పని చేయగలిగితే బ్రహ్మాండమైన భారతదేశం తయారవుతుందని చెబుతూ మీ అందరికీ శుభం జరగాలి. వేసవి సెలవులు వస్తాయి. వేసవి సెలవుల్లో పిల్లలకు మంచి విషయాలు నేర్పించండి. అల్లరి చిల్లరిగా వదలకండి. పిల్లలు మంచి విషయాలు నేర్పించండి. పిల్లలతో కూర్చోండి, మంచి మాటలు చెప్పండి. పిల్లలు మంచి భావాలతో మాట్లాడాలి, బాగా మాట్లాడాలి. ఎప్పుడు కూడా అపశబ్దం, బూతు పదాలు ఎప్పుడు కూడా మన పిల్లల నోటిలోంచి రాకూడదు. ఎవరికైనా ఆ విధంగా జరిగితే అది తల్లిదండ్రుల పాత్ర, తల్లిదండ్రుల ఫెయిల్యూర్ అని నేను ఎప్పుడు అనుకుంటాను. కాబట్టి మంచి మాటలు మాట్లాడే విధంగా, మంచి సంస్కారం ఉండే పిల్లలుగా మనం అందరం కలిసి తయారు చేద్దామని సంకల్పిస్తూ నాకు ఈ అవకాశానికి ఇచ్చినందుకు మహేంద్ర గారికి, వేదిక మీద ఆశీనులైన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరం కలిసి బ్రహ్మాండమైన విజయాలు సాధిద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతాకి జై అని మనం చెబుతాం. కానీ ఆ అమ్మ పిల్లవాడిని తిట్టల, నువ్వు జట్కా బండి వాడే అవ్వాలరా ఖచ్చితంగా అని చెప్పి పూజ గదిలోకి తీసుకువెళ్ళి ఆ అమ్మ ఏం చెప్పిందంటే ఆ పిల్లవాడికి, ఒక గుర్రం ఉండే జట్కాను నడపడం కాదురా, నువ్వు 4 గుర్రాలు ఉన్న జట్కాను నడపాలి అని 4 గుర్రాలు నడుపుతున్న శ్రీకృష్ణ భగవాను ఆ పిల్లవాడికి చూపించి నువ్వు ఆ జట్కా వాళ్ళ అవ్వాలరా అని ఆ పిల్లవాడికి ఆ అమ్మ నేర్పించింది. ఆ పిల్లవాడికి తర్వాత చక్కని గురువు రామకృష్ణ పరమహంస దొరికాడు. కాబట్టి ఒకవైపు అమ్మా నాన్నలు, ఇంకొక వైపు రామకృష్ణ పరమహంస, నరేంద్రుడు అనే పిల్లవాడు స్వామి వివేకానందగా మారి మన భారతదేశ కీర్తిని ప్రపంచానికంతా కూడా చాటి చెప్పాడు స్వామి వివేకానంద. ఎవరు కారణం దీనికి? అమ్మా నాన్న, తర్వాత రామకృష్ణ పరమహంస. ఆ అమ్మా నాన్నలు ఆ పిల్లవాడికి పుష్ప 2 సినిమా చూపించారు. ఆ పిల్లవాడికి శ్రీకృష్ణుడిని చూపించింది వాళ్ళ అమ్మ. అందువల్ల ఆ పిల్లవాడు ఆ విధంగా మారాడు. కాబట్టి మన పిల్లలు ఈ చిన్న ప్రాంతంలో పుట్టినా కూడా గొప్ప విజయాలు సాధించాలి, మన పిల్లవాళ్ళు గొప్ప విశిష్టమైన స్థానాలకు వెళ్ళాలి అంటే మీ పాత్ర చాలా ముఖ్యమైనది. ఆయన పాత్ర ఆయన చేస్తున్నారు మహేంద్ర గారు, కానీ మీ పాత్ర మీరు చక్కగా చేయగలిగితే ఎంతో బ్రహ్మాండంగా పిల్లల భవిష్యత్తు ఉంటుందని చెప్పడానికి ఈరోజు. కాబట్టి తల్లిదండ్రులకు నేను చేస్తున్న విన్నపం, పిల్లలు ఇంటికి రాగానే మీ మొబైల్ ఫోన్లు ఆఫ్ చేసి పిల్లలతో కూర్చోండి, పిల్లలతో మాట్లాడండి, పిల్లలకు మంచి విషయాలు నేర్పించండి, పెద్దలతో ఎలా ప్రవర్తించాలి నేర్పించండి. చాలా మంది పిల్లలు నాకు కనిపిస్తుంటారు, హాయ్ సార్ అంటుంటారు. చాలా మంది హాయ్ సార్. నేను పిల్లలకు అదే చెప్తున్నాను, హాయ్ అన్నది మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి. పెద్దలు కనపడగానే నమస్కారం అని చెప్పే సంస్కారం మన భారతీయ సంస్కారం. అది నేర్పించాల్సింది మీరు తల్లిదండ్రులు, మీరు నేర్పించాలి పిల్లలకు. పెద్దవాళ్ళు కనపడగానే నమస్కారం పెట్టరు, మీ గురువులు కనపడగానే, టీచర్లు కనపడగానే వాళ్ళకు నమస్కారం పెట్టరు. ఆ సంస్కారం నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. కానీ మీరు పిల్లలు రాగానే మళ్ళీ మీ మొబైల్ ఫోన్లో బిజీగా ఉంటారు. కాబట్టి పిల్లలు రాగానే పెద్దలు చేయాల్సిన పని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్. పిల్లలతో సమయాన్ని గడపండి, పిల్లలకు మంచి విషయాలు చెప్పండి, కొత్త కొత్త కథలు చెప్పండి పిల్లలకు. దానివల్ల పిల్లలు బ్రహ్మాండంగా పెరిగి వాళ్ళు గొప్ప వ్యక్తులుగా మారుతారు. ఇది మనందరికీ కావాల్సిన అంశం. ఆ తరువాత పడుకోబోయే ముందు పిల్లలకు మంచి కథ చెప్పి పడుకోబెట్టారు. ఈ మధ్య చాలా మంది బిగ్ బాస్ అని చూస్తున్నారు. ఒక సీరియల్ వస్తుంది, పనికి మాలిన హీరోలందరూ కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు చాలా మంది. నేను బిగ్ బాస్ అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ను చూపిస్తారేమో అనుకున్నాను, ఎందుకంటే ఆయన భారతదేశానికి బిగ్ బాస్. లేకుంటే భగత్ సింగ్ను చూపిస్తారేమో అనుకున్నాను.
లేకుంటే రాజగురువును చూపిస్తారేమో అనుకుంటాం, సుఖదేవుని చూపిస్తారేమో, ఉధమ్ సింగ్ను చూపిస్తారేమో, లేకుంటే ఖుదీరామ్ బోస్ను చూపిస్తారేమో, మన అల్లూరి సీతారామరాజును చూపిస్తారేమో అనుకుని టీవీ ఆన్ చేస్తే ఒక పెద్ద రూమ్లో ఒక 15 మందిని కూర్చోబెట్టి వాళ్ళు పొద్దున పళ్ళు తోముకుంటూ ఉంటారు, తర్వాత కూరగాయలు కత్తిరిస్తుంటారు, ఆ తర్వాత ఏవేవో మాట్లాడుకుంటుంటారు. అవి మనం సభ్య సమాజంలో కూడా ఆ విధంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాం. ఇలాంటివన్నీ చూస్తుంటే మనం అందరం కూడా టీవీలో ఆన్ చేసి 2.5 గంటలు చూస్తున్నాం. ఏం నేర్చుకుంటున్నారమ్మా మీ పిల్లలు బిగ్ బాస్ చూసి? ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రులు. ఎందుకు వాళ్ళతో పాటు కూర్చొని మీరు కూడా చూస్తున్నారు? వాళ్ళు ఏమవుతారు రేపు ఇవన్నీ చూస్తే? ఇది మీరు ఆలోచించాలి. ఆ 2.5 గంటలు మా పిల్లలతో కూర్చొని చక్కని విషయాలు వాళ్ళకు నేర్పిస్తాం, చక్కని ఆటలు మనం నేర్పిస్తాం. పరమపద సోపాన పటం నేర్పించండి ఆ పిల్లలకి. ఇంతకుముందు ఆడేవాళ్ళం మనం పరమపద సోపాన పటం. పాములు ఉంటాయి, నిచ్చెనలు ఉంటాయి. అది ఆడుతుంటే మనకు తెలుస్తుంది జీవితంలో కూడా నిచ్చెనలు ఉంటాయి, పాములు ఉంటాయి. కాబట్టి అటువంటివి ఎదుర్కొంటే మనం ధైర్యంగా నిలబడాలని అమ్మలు పిల్లలకు నేర్పించేవాళ్ళు. కానీ అవన్నీ వదిలేసి టీవీలలో ఉండిపోతున్నాము. అందువల్ల మీ పిల్లలు బ్రహ్మాండమైన వ్యక్తులుగా మారాలి అంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల పాత్ర చాలా ప్రధానమైనది. ముఖ్యంగా తల్లుల పాత్ర చాలా ముఖ్యమైన విషయం. పిల్లలు ఏంటి టిఫిన్లు తెచ్చుకుంటారు సార్ మహేంద్ర గారు? వాడు తెచ్చుకొని పంపిస్తారా? దాని గురించి కూడా అమ్మలకు ఒక విషయం చెప్పాలి. అమ్మలు ఏం చేస్తుంటారంటే టిఫిన్లు పెడతారు పొద్దున్న. గట్టి ఏం చెప్తారంటే పిల్లలకి 3 ఇడ్లీలు పెట్టాను, 3 ఇడ్లీలు పెట్టానమ్మా, నువ్వే తినాలి అని అమ్మలు చెబుతారు. కానీ అమ్మలకు నేను చెబుతున్నది ఏంటంటే 4వ ఇడ్లీ పెట్టండి అడుగు పెట్టి పిల్లలకి చెప్పండి, నువ్వు 3 తింటావని నాకు తెలుసు. 4వ ఇడ్లీ ఏదైతే పెడుతున్నానో నీకు, నువ్వు మధ్యాహ్నం కూర్చొని అందరూ భోజనం చేస్తున్నప్పుడు నీ టిఫిన్లో ఉన్న 4వ ఇడ్లీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పంచు అని మీరు కనుక చెప్పగలిగితే పిల్లలు ఏం నేర్చుకుంటారంటే నా దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వాలి అన్న భావన చిన్నతనం నుంచి ఆ పిల్లల్లో మొదలవుతుంది. అప్పుడు వాళ్ళు సమాజానికి ఉపయోగపడే పిల్లలుగా తయారవుతారు. లేకుంటే నువ్వే తినాలంటే పెద్దయి వాడు సంపాదించింది వాడే పెట్టుకొని మిమ్మల్ని ఇంటి నుంచి బయటికి పంపించేస్తారు. పిల్లలకు ఏం నేర్పించాలి అన్నది మీ చేతుల్లో ఉంది. మనం పిల్లలకు ఎలా మలిస్తే వాళ్ళు ఆ విధంగా మలవబడతారు, వాళ్ళు ఆ విధమైన పదార్థం. సో ఆ విధంగా మీరందరూ కూడా ఆలోచించాలి. ఇంకా ఇంట్లో తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఉంటే ఇంకా ఇల్లు చాలా గొప్ప ఇల్లు. ఎందుకంటే అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు పిల్లవాళ్ళకు చక్కని డిసిప్లిన్ నేర్పిస్తారు, చక్కని విషయాలు నేర్పిస్తారు. సో ఆ విధమైన భావనలతో మంచి పిల్లలు, మన పిల్లలు బాగా ఎదిగేటట్టు మీరందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొకటి ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులకు మా పిల్లవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు కాబట్టి మాకేం మాట్లాడడం వాళ్ళతో అని అంటున్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఈ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, కానీ మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇల్లు తెలుగు మీడియం స్కూలే. కాబట్టి మీరు తెలుగు మీడియంలో నేర్పించండి చక్కని పాఠాలు. అక్కడ అంటే జీవిత పాఠాలు నేర్పించండి. మీరు వీడు పుస్తకాల్లో ఉన్న పాఠాలు వీళ్ళు నేర్పిస్తారు ఇంగ్లీష్లో, జీవిత పాఠాలు మన మాతృభాష అయిన తెలుగు భాషలో మీరు చక్కగా నేర్పించండి. ఇటు ఇంగ్లీష్ మీడియము, ఇటు తెలుగు మీడియం 2 నేర్చుకుని ఆ పిల్లవాడు చక్కగా, ఆ పాప చక్కగా అభివృద్ధి చెందుతుందని మనం అందరం కూడా ఆలోచించాలి. కాబట్టి ఈరోజు నేను ప్రధానంగా ఈ చిన్న గ్రామం అయినా కూడా రావడానికి కారణం ఏంటంటే మహేంద్ర గారు ఎంతో పట్టుదలతో ఆయన నా మిడుతూరు గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్ పట్టణంలో కాదు భారతదేశ పట్టణంలోనే ఒక అద్భుతమైన స్థానంగా మార్చాలన్న సంకల్పనతో వచ్చినందువల్ల ఆయన కలవడానికి ఈరోజు వచ్చారు. ఒక చిన్న గ్రామంలో ఒక వ్యక్తి సంకల్పిస్తే ఏమవుతుంది అని తెలుసుకోవడానికి నేను వచ్చాను. ఆయన ఏ భావనలతో ఇది మొదలు పెట్టారు అన్నది చూస్తే చాలా గొప్ప విషయం. పిల్లలు కూడా చక్కగా చేశారు. ముఖ్యంగా ఈ టైక్వాండో పిల్లలిద్దరు కూడా చాలా చక్కని విన్యాసాలను ప్రదర్శించారు. ఆ పిల్లలిద్దరికీ అభినందనలు, వాళ్ళ మాస్టర్ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ఆ తర్వాత పిల్లలు చక్కని డ్యాన్సులు అన్నీ కూడా ప్రదర్శించారు. అందువల్ల ఆయన పిల్లలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రయత్నంలో మీరు కూడా సహభాగం అవ్వడం, మీరు కూడా ఆయనకు మద్దతుగా నిలవడం, మీరందరూ కలిస్తే నేను చెప్పినట్టు అబ్దుల్
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంగా, భీమ్ అనే పిల్లవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా, నరేంద్రుడు అనే పిల్లవాడు స్వామి వివేకానందలాగా ఎలా మారారో మీ ఇంట్లో ఉన్న పిల్లలు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళు కూడా ఆ స్థాయికి ఎదగాలి అని మనస్ఫూర్తిగా మనం అందరం కూడా కోరుకుంటూ భావి తరంలో, భావి కాలంలో, రాబోయే కాలంలో 1,00,000 ఇంగ్లీష్ మీడియం స్కూల్ యొక్క విజయాలను నేను కోరుకుంటున్నాను. ఈ పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది నేను కోరుకుంటున్నాను. ఆ పిల్లలు చక్కగా ఎదగాలి, మంచి ప్రవర్తన నేర్చుకోవాలి, మంచి నాగరికులుగా, మంచి పౌరులుగా తయారవ్వాలి అన్నది నేను ప్రగాఢంగా ఈ ప్రదేశంలో కోరుకుంటూ, ఎందుకంటే ఈ ప్రాంతంలో వజ్రకరూరు అనే ఒక ఊరు, అనంతపురం జిల్లా. తెలుసా వజ్రకరూరు? ఉందామా వజ్రకరూరు? అక్కడ వజ్రాలు దొరుకుతాయి. ఇప్పుడు కూడా ప్రజలు వర్షాకాలం వచ్చిన తర్వాత అక్కడ ఎక్కడైనా వజ్రాలు పుట్టుకొస్తాయని చాలా మంది వెతుకుతుంటారు వజ్రకరూరు. కాబట్టి వజ్రకరూరులో లేవు, వజ్రాలు మిడుతూరులో ఉన్నాయి, మన పిల్లల రూపాల్లో అని మీకు చెప్పడానికి వచ్చాను. వీళ్ళను సానబడదాం. వజ్రము మనం కనిపెట్టలేము, అది దొరికినా కూడా మామూలుగా ఉంటుంది. దాన్ని సానబడితే బ్రహ్మాండమైన వజ్రంగా తయారవుతుంది. కాబట్టి ఇక్కడ మన ఉన్న ముడి వజ్రాలు ఏవైతే ఉన్నాయో వాట్లను మహేంద్ర గారు సానబడుతున్నారు. మీరు కూడా సానబట్టండి. మంచి మంచి వజ్రాలు బ్రహ్మాండంగా ఇక్కడ ప్రకాశించడానికి సిద్ధంగా ఉన్న వజ్రాలను మనం అందరం కలిసి తయారు చేద్దామని మీ అందరికీ సంకల్పిస్తూ, మంచి విషయాలు, కొన్ని విషయాలు చెప్పాను మీ అందరికీ. సాధారణంగా ఏంటంటే మంచి విషయాలు అక్కడికక్కడే వదిలేస్తుంటాం. ఇక్కడ బాగుంది, సార్ బాగా మాట్లాడారు, అనేక విషయాలు చెప్పారు, కానీ ఈ గేట్ దాటి వెళ్ళిపోగానే మళ్ళీ మామూలు బిగ్ బాస్, రీల్స్, షార్ట్స్, మొబైల్ ఫోను, వీటిలోనే మనం మునిగిపోతాం. కాబట్టి ఇక్కడ ఆలోచించిన విషయాలు, నేను చెప్పిన విషయాల గురించి మీరు ఆలోచించాలి. మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. మా ఫ్రెండ్కి ఒక చిన్న సినిమా థియేటర్. మంచి సినిమా రాగానే నాకు ఫోన్ చేస్తాడు. నేను అనుకుంటాను మంచి సినిమా వచ్చింది కదా, మంచి కలెక్షన్లు వచ్చాయేమనుకుంటే నాకు 20,000 ఖర్చు అయిందని ఫోన్ చేస్తాడు మా ఫ్రెండ్. ఒక సినిమా వచ్చిందంట, ఆ సినిమా పేరు శ్రీమంతుడు. ఆ సినిమాలో హీరో గ్రామాలను దత్తత తీసుకుంటాడట. ఆ సినిమా వేశారట హాల్లో. చూసే వాళ్ళందరూ కూడా మేము కూడా గ్రామాలను దత్తత తీసుకోవాలని ఆ స్పాంజ్ అంతా పీకేశారట. సీట్లలో వచ్చి ఆ కుర్చీ చేతులంతా లాగేశారు. ఆ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత మా వాడికి 20,000 ఖర్చు వచ్చింది. కానీ ఒక్కరు కూడా గ్రామాన్ని దత్తత తీసుకోలేదు. సినిమా చూస్తున్నంతసేపు మేము తీసుకోవాలి అన్నారు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళా ఫోన్ చేశాడు వాడు. ఏమైందిరా, మంచి కలెక్షన్లు వచ్చాయని కంటే ఈసారి 60,000 ఖర్చు అయింది అన్నాడు. ఏమైందంటే మహర్షి అన్న సినిమా వచ్చిందట వాడి థియేటర్. అందులో హీరో వ్యవసాయం చేస్తాడట, రైతుగా మారుతాడట. మళ్ళా చూసే వాళ్ళందరూ కూడా మళ్ళా స్పాంజ్ లాగేశారు, మళ్ళా కుర్చీ చేతులు పీకేశారు. మేము కూడా వ్యవసాయం చేస్తాం. కానీ సినిమా హాల్ బయటకు వచ్చిన తర్వాత ఒక్కరు కూడా వ్యవసాయం వైపు వెళ్ళాలి. అవి ఎందుకు చెప్పానంటే మీకు, మనం కూడా మంచి విషయాలు చెబుతున్నప్పుడు వింటున్నంతసేపు మేము చేసేసేయాలన్న సంకల్పనతో ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత గేటు దాటగానే మళ్ళా మామూలు. కాబట్టి ఆ విధంగా అవ్వకుండా మీరు ఇక్కడ చెప్పిన విషయాలను ఒకసారి ఆలోచించాలి. మీ పిల్లలు వజ్రాలుగా మారాలా, లేకుంటే రాళ్లుగానే ఉండిపోవాలా? మీ పిల్లలు భవిష్యత్తు చక్కగా ఉండాలా, లేకుంటే సాధారణంగా ఉండిపోవాలా అన్నది మీ మీద ఆధారపడి ఉంది. మహేంద్ర గారు ఆయన చేయాల్సిన పని ఆయన ఖచ్చితంగా చేస్తారు. కానీ ఎప్పుడైతే మనం చేయాల్సిన పని మనం చక్కగా చేస్తామో అప్పుడు మీరిద్దరూ కలిస్తే ఆ పిల్లవాళ్ళు మహానుభావులు, ఆ పాపలు మహానుభావురాళ్ళుగా ఎదుగుతారని మీ బాధ్యతను గుర్తు చేయడానికి ఈరోజు ఇక్కడ నేను రావడం జరిగింది. కాబట్టి ఒకసారి అందరూ సంకల్పించండి, మంచి విషయాలు ఆలోచించండి. పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలకు ఒక 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. పిల్లలకు మంచి లక్ష్యాలు ఉండాలి. పిల్లలకు 3 లక్ష్యాలు మా గురువు గారు ఏపీజే అబ్దుల్ కలాం గారు 3 లక్ష్యాలు చెబుతుంటారు ఎప్పుడు పిల్లలకి. మొదటి లక్ష్యం పిల్లలకు, మా అమ్మ నాన్నలు మమ్మల్ని చూసి గర్వపడాలి అని పిల్లలు అనుకోవాలి. మా అమ్మ నాన్నలు మమ్మల్ని చూసి గర్వపడాలి అని పిల్లలు అనుకోవాలి. వాళ్ళ మొదటి లక్ష్యం జీవితంలో. రెండవ లక్ష్యం వాళ్ళ జీవితంలో, మేము మా జీవితంలో ఒకానొక రోజున 1,00,000 ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏ స్కూల్లో అయితే మేము చదువుకున్నామో ఆ స్కూల్కి మేము ముఖ్య అతిథులుగా వస్తాం, చీఫ్ గెస్టులుగా వచ్చి
ఈ స్టేజ్ మీద కూర్చొని అక్కడ వచ్చిన వాళ్ళతో మాట్లాడతామని పిల్లలు అనుకోవాలి. అది వాళ్ళ జీవితంలో రెండవ లక్ష్యం కావాలి. మూడవ లక్ష్యం పిల్లల జీవితంలో వాళ్ళ సంతకాలు ఆటోగ్రాఫులుగా మారాలి అన్నది విద్యార్థుల యొక్క మూడవ లక్ష్యం కావాలి. ఎప్పుడవుతుంది? మీరు జీవితంలో విజయాలు సాధిస్తే, మీరు రోడ్డు మీద నడుస్తుంటే వచ్చి అందరూ మీ సంతకాల కోసం ఎగబడతారు. సో ఆ విధమైన పిల్లల్ని మనం తయారు చేయాలి. అమ్మా నాన్నలు గర్వపడే పిల్లలు, వాళ్ళ స్కూల్కే ముఖ్య అతిథులుగా వచ్చే పిల్లలు, వాళ్ళ సంతకాలను ఆటోగ్రాఫులుగా మార్చుకున్న పిల్లలు ఎప్పుడైతే దేశంలో ఉంటారో ఆ దేశానికి నెంబర్ 1 ర్యాంక్ వస్తుంది ప్రపంచంలో. కాబట్టి భారతదేశానికి నెంబర్ 1 ర్యాంక్ మనం తీసుకురావాలంటే మన పిల్లలు ఈ 3 లక్ష్యాలతో ముందుకు వెళ్లే విధంగా అటు ఉపాధ్యాయులు అటు తల్లిదండ్రులు గనక పని చేయగలిగితే బ్రహ్మాండమైన భారతదేశం తయారవుతుందని చెబుతూ మీ అందరికీ శుభం జరగాలి. వేసవి సెలవులు వస్తాయి. వేసవి సెలవుల్లో పిల్లలకు మంచి విషయాలు నేర్పించండి. అల్లరి చిల్లరిగా వదలకండి. పిల్లలు మంచి విషయాలు నేర్పించండి. పిల్లలతో కూర్చోండి, మంచి మాటలు చెప్పండి. పిల్లలు మంచి భావాలతో మాట్లాడాలి, బాగా మాట్లాడి. ఎప్పుడు కూడా అపశబ్దం, బూతు పదాలు ఎప్పుడు కూడా మన పిల్లల నోటిలోంచి రాకూడదు. ఎవరికైనా ఆ విధంగా జరిగితే అది తల్లిదండ్రుల పాత్ర, తల్లిదండ్రుల ఫెయిల్యూర్ అని నేను ఎప్పుడు అనుకుంటాను. కాబట్టి మంచి మాటలు మాట్లాడే విధంగా, మంచి సంస్కారం ఉండే పిల్లలుగా మనం అందరం కలిసి తయారు చేద్దామని సంకల్పిస్తూ నాకు ఈ అవకాశానికి ఇచ్చినందుకు మహేంద్ర గారికి, వేదిక మీద ఆశీనులైన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరం కలిసి బ్రహ్మాండమైన విజయాలు సాధిద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతాకి జై. గౌరవనీయులు లక్ష్మీనారాయణ సార్, రిటైర్డ్ సిబిఐ జాయింట్ డైరెక్టర్ గారికి, ఐపీఎస్ సార్కి, అదేవిధంగా ఎంఈఓస్కి, అదేవిధంగా కరెస్పాండెంట్ మహేంద్ర గారికి, రామాంజన్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ అధినేత గుత్తి వారికి కూడా, ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరికి కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు. ఈరోజు మహేంద్ర గారు మన ప్రాంతానికి లక్ష్మీనారాయణ సార్ని ఇన్వైట్ చేయడం అనేది మన ప్రాంతం యొక్క అదృష్టంగా భావించాలి. సార్ యొక్క వీడియోలు కానీ, తర్వాత సార్ యొక్క స్పీచ్లు కానీ మన మొబైల్స్లో, యూట్యూబ్స్లో వింటూ ఉంటాను. సార్ని ఫాలో అయ్యే వాళ్ళలో నేను కూడా ఒకరిని. సార్ వీడియోస్ కంటిన్యూగా చూస్తూ ఉంటాను. సార్ చెప్పినవన్నీ కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని మన ప్రాంతాన్ని, మన పిల్లల్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలి. అదేవిధంగా తల్లిదండ్రులంతా ఇక్కడికి వచ్చారు కాబట్టి మన ప్రాంతం అంతా పెద్దవడుగురు ప్రాంతం అంటే వ్యవసాయ పరంగా ఉన్న ప్రాంతం. తల్లిదండ్రులు అందరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు, లేదంటే వివిధ రకాల కూలీ పనులు చేసుకుంటూ ఉంటారు. ఏదో లక్ష స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టారు ఇక్కడ. ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫీజు కట్టేసి ఆ పిల్లల్ని వదిలాము, అంతా మహేంద్ర గారే చూసుకుంటారు అంటే సరిపోదు. మీరు ఎంత కష్టపడినా కూడా చెప్పుకునేది మేము పిల్లల కోసమే కష్టపడతా ఉన్నాము అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటారు. ఆ కష్టపడటంతో పాటు వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చదువుతా ఉన్నారు, స్కూల్లో ఏ విధంగా గడిచింది, దారిలో వచ్చిపోయేటప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఆడపిల్లలకైతే ప్రత్యేకంగా, ఇవన్నీ కూడా మీరు డైలీ పిల్లలతో ఏ రోజైతే కూర్చొని ప్రేమగా మాట్లాడతారో వారు కూడా మా తల్లిదండ్రులు మమ్మల్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నారు, మేము బాగా చదవాలి, ఏ పొరపాట్లు చేయకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మీరు అనుకున్న లక్ష్యాల్ని సాధించడానికి వాళ్ళు కూడా బాగా కష్టపడతారు. అదేవిధంగా పిల్లలకి ఈ మధ్య కాలంలో బాగా చదువుకి దూరం చేస్తున్న విషయాల్లో సోషల్ మీడియా ఒకటి. కాబట్టి పిల్లల కోరికల్ని ఎక్కువగా మన్నించి పిల్లలకి ఎక్కువగా సెల్ ఫోన్లు కొనివ్వడం, ఇంకా మగపిల్లలకైతే బైక్లు కొనియడం, చిన్న వయసులోనే బైక్ రేసింగ్లు అలవాటు చేయడం, ఇవన్నీ కూడా విద్యార్థులు చదువుకునే వయసులో వాళ్ళ విద్యకి అవసరమైతే ఏవైతే అవసరమవుతాయో వాటిని సమకూర్చాలి. కానీ తల్లిదండ్రులు అనవసరమైన వాటిని సమకూర్చి వాళ్ళ భవిష్యత్తును మనమే నాశనం చేసే విధంగా ప్రవర్తించొద్దని చెప్పేసి నేను ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాను. మీరందరూ కూడా పిల్లలకి చదువుకోవడానికి ఏవైతే అవసరమవుతాయో వాటిని మాత్రమే గిఫ్ట్లుగా ఇవ్వండి, వాటిని మాత్రమే ప్రోత్సహించండి. ఈ మధ్య కాలంలో సార్ వీడియోస్ నేను కంటిన్యూగా ఫాలో అవుతుంటాను. సార్ స్టూడెంట్స్ కి చెప్తా ఉంటారు మోటివేషన్ క్లాసుల్లో, మనం ఫ్యూచర్ లో బాగా మంచి స్థాయిలో ఉండాలంటే 3 Cలు ఉండకూడదని చెప్పేసి సార్ చెప్తా ఉంటారు. 1 సినిమా, 2 సెల్ ఫోన్, 3వది క్రికెట్.
ఈ 3 హ్యాబిట్స్ ని దూరంగా పెట్టుకుంటే భవిష్యత్తులో మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని చెప్పేసి సార్ చెప్తా ఉంటారు. అదే విధంగా ఈ మధ్య కాలంలో సినిమాలు వస్తా ఉన్నాయి, సినిమాల్లో డైలాగుల్ని కంటిన్యూగా వాడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఒక పుష్ప సినిమా వచ్చింది, ప్రతి ఒక్కరు కూడా ఒక డైలాగ్ వాడుతూ ఉంటారు, తగ్గేదేలే అని చెప్పేసి. దేంట్లో తగ్గేదేలే. మీరు ఈ వయసులో స్టూడెంట్స్ ముఖ్యంగా ఒక 20 years వరకు వాళ్ళ ప్రథమ కర్తవ్యమేమి చదువుకోవడం, విద్యను అభ్యసించడం వాళ్ళ ప్రథమ కర్తవ్యం. మనం తగ్గేదేలే అని చెప్పేసి దేంట్లో అనుకోవాలి? చదువులో అనుకోవాలి, ర్యాంకులు తెచ్చుకోవడంలో అనుకోవాలి నేను తగ్గేదేలే అని చెప్పేసి. అలా కాకుండా ఎంజాయ్మెంట్ లో కానీ, బైక్ రైడింగ్స్ లో కానీ, సెల్ ఫోన్లు చూడడంలో కానీ, సినిమాలు చూడడంలో, క్రికెట్ ఆడడంలో, వీటన్నిటిలో కూడా మనం తగ్గేదేలే అనుకుంటే దానివల్ల ఉపయోగాలు అయితే ఏముండవు. భవిష్యత్తులో ఒకనొక స్థాయిలో ఒక చదువుకునే ఏజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఆ కాలం అనేది తిరిగి రాదు. కాబట్టి ఏదైతే 20 years లోపు ఆ వయసు ఉందో ఆ వయసులో పిల్లలను చదువుకోవడానికి తల్లిదండ్రులు ప్రోత్సహించాలా. పిల్లలు కూడా ఈ వయసు మళ్ళీ రాదు, ఆ చదువుకునే వయసులో మనం కష్టపడితేనే భవిష్యత్తులో మంచి స్థానంలో ఉంటాం. కాబట్టి ఆ విధంగానే అడుగులేయాలని చెప్పేసి విద్యార్థులు కూడా తెలియజేస్తూ, సార్ యొక్క గాత్రం యొక్క గంభీరాన్ని సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో వినడమే కానీ ఈరోజు ప్రత్యక్షంగా సార్ దగ్గర కూర్చొని వినడం అని చెప్పేసి నా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా పెద్దవడుగురు మండలానికి సార్ ఎక్కడో ఉన్నా కూడా మన చిన్న పెద్దవడుగురు మండలంలో ఒక మిడుతూరు అనే చిన్న గ్రామంలో ఒక పాఠశాలకు వచ్చారంటే సార్ యొక్క ఆశయం ఏ విధంగా ఉంది, భవిష్యత్తు తరాలకి ఏ విధంగా మంచి ఉద్దేశాన్ని కల్పించాలా, మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతో సార్ ఇక్కడికి వచ్చారు. కాబట్టి వాటన్నిటిని కూడా మనం సాధించి పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ భవిష్యత్తులో లక్ష స్కూల్ నుంచి, మిడుతూరు గ్రామం నుంచి ఒకరు ఎవరైనా మంచి స్థానంలో సార్ మాటలు విని మేము మంచి స్థానంలో ఉన్నాము, ఏదైనా లక్ష్యాన్ని సాధించామంటే సారు చాలా సంతోషిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. చివరిగా సార్ స్టూడెంట్స్ కి ఒక వీడియోలో చెప్తా ఉంటారు, నేను కూడా వీడియోలు చూస్తుంటాను కాబట్టి నాకు బాగా నచ్చిన మాట, నేను ఎక్కడికైనా స్కూల్లోకి వెళ్ళినా ఆ మాట స్టూడెంట్స్ కూడా చెప్తా ఉంటారు. సార్ ఏం చెప్తారంటే, ఇది చదువుకున్న వయసులో ఒక ఇంగ్లీష్ వర్డ్స్ ప్రావర్బ్ చెప్తా ఉంటాడు సార్. ఇఫ్ యు స్ట్రగుల్ నౌ యు విల్ బి ఎంజాయ్ ఫర్ ఎవర్. అంటే ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తులో సుఖపడతావు. ఇఫ్ యు ఎంజాయ్ నౌ యూ విల్ బి స్ట్రగుల్ ఫర్ ఎవర్ అని చెప్పి చెప్తా ఉంటారు. అంటే ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తులో సుఖపడతావు, ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేస్తే కనుక భవిష్యత్తులో కష్టపడతావు అని చెప్పేసి చెప్తా ఉంటారు. కాబట్టి కష్టపడే వయసు ఇది విద్యార్థి వయసు. కాబట్టి మీరు చదువు మీద కష్టపడితే భవిష్యత్తులో మీరు చేయాలనుకున్న ఎంజాయ్మెంట్స్ కానీ, ఇప్పుడు చేయాలనుకున్న ఎంజాయ్మెంట్స్ కానీ, ఒక జాబ్ వచ్చిన తర్వాత, ఒక మంచి స్థాయిలో ఉన్న తర్వాత అన్ని కూడా బాగా చేయొచ్చు. అట్లా కాకుండా 20 సంవత్సరాల లోపు ఎంజాయ్ చేయాలని చెప్పేసి సినిమాలు, షికార్లు చూస్తూ పాడు చేసుకున్నావు అనుకోండి స్టూడెంట్ లైఫ్ ని, తర్వాత నీకు జాబ్ రాకోకుండా ఏదో మంచి స్థాయిలో ఉంటే ఏం తర్వాత అన్ని కష్టాలే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని సార్ మన ప్రాంతానికి వచ్చిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేంద్ర గారికి, వేదిక మీద ఆశలైన పెద్దలందరికీ, పేరెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మరి లక్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ కార్యక్రమానికి హాజరైనటువంటి జేడి లక్ష్మీనారాయణ సార్ గారికి, ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు, అలాగే ఎస్ఐ ఆంజనేయులు సార్ గారికి, మరియు లక్ష స్కూల్ కరెస్పాండెంట్ మహేంద్ర సార్ గారికి, మా తోటి ఎంఈఓ గురుప్రసాద్ సార్కు, అలాగే సిఎంఆర్ కరెస్పాండెంట్ రామాంజుల్ రెడ్డికి, అలాగే జయరామ్ సార్ గారికి, మరి వేదిక ముందు ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, మిడుతూరు గ్రామస్తులకు, పాత్రికా విలేకరులకు, ఈ పాఠశాల సిబ్బందికి అందరికీ విద్యాశాఖ తరఫున నా యొక్క వందనాలు. విద్యార్థులకు, చిన్నారులకు నా యొక్క ఆశీస్సులు. మండల విద్యాశాఖ అధికారి అంటే విద్యాశాఖకు సంబంధించి, పాఠశాలలకు సంబంధించి తనిఖీ అధికారి. మరి పాఠశాలలు ప్రభుత్వం కావచ్చు, ప్రైవేటు కావచ్చు, వాటిని తనిఖీ చేసినప్పుడు విద్యార్థులకు మరి పాఠశాల యాజమాన్యం, ప్రైవేట్ పాఠశాలలు అయితే
ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు. అవి మనకు ప్రభుత్వము కొన్ని నియమ నిబంధనలు నిర్దేశించింది. ఆ నిబంధనలకు లోబడి పని చేయవలసి ఉంటుంది ప్రైవేట్ పాఠశాలలు. అవి ఉన్నాయా లేదా అని చూడటము మా యొక్క విధి. మరి ఆ పనిలో భాగంగా మన మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలను ప్రతి నెల లేదా 2 నెలలకు ఒకసారి తనిఖీ చేసి మేము సూచనలు సలహాలు ఇస్తూ ఉంటాం. మరి ఈ లక్ష్య ఇంగ్లీష్ మీడియం స్కూలు మరి గత సంవత్సరం ప్రారంభమై ఇప్పటికి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మరి పండగ వాతావరణంలో కలర్ఫుల్గా బాగా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముందుగా లక్ష్య స్కూల్ కరెస్పాండెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మరి నేను గమనించినటువంటి పాఠశాలను చూస్తే మరి ఇక్కడ అతి తక్కువ కాలంలోనే మరి పాఠశాలలకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉండాలా వాటిని చక్కగా అన్నింటినీ సమకూర్చడం జరిగింది. మరి అలాంటి మరి కొన్ని పాఠశాలలు చూసినప్పుడు ఇది పాఠశాలైనా అనిపిస్తుంది. కానీ ప్రభుత్వ నియమ నిబంధనలకు తగ్గట్టుగా ఉన్నటువంటి పాఠశాలలు మరి నేను ఇప్పుడు 2వ పాఠశాల చూడడం, అందులో మన లక్ష్య స్కూలు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఒకటి. అందుకు వారిని అభినందిస్తున్నాను. మరి జేడి లక్ష్మీనారాయణ సార్ గారి గురించి మనందరికీ తెలుసు. మరి అంత గొప్ప వ్యక్తి మన చిన్న గ్రామం ఉన్నటువంటి మిడుతూరుకు వచ్చి మనకు అనేక విషయాలు తెలియజేశారు. మరి మన అనంతపురం జిల్లా నిజంగా అనేక విషయాల్లో చాలా గొప్ప